ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్లి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ను కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడతాడంటే ఎంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? ఎంతకంటే దుర్మార్గం. అదేవిధంగా వాళ్ళు యాదవులు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు, వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు. 164 సీట్లతో మీరు గెలిచారు. ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించండి. మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం. వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారులను తోసేస్తూ సీఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. దుర్మార్గంగా అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు బరితెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతున్నాం అసలు? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని 100 మందితో నుంచున్నాడంట. ఏంటి ఇక ఈ పనికి మాలిన పనులేంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి అలా అని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? లాండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి రోజు స్పీచ్ చూశాను, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను. కక్షలు కారణ్యాలు ఉండవని చెప్పని. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు. మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు కూడా దాడులకి పురుగొలుపుతారని చెప్పి అర్థమవుతుంది. నిన్నటికి నిన్న